या कुंदेन्दु तुषारहार धवला या शुद्ध वस्त्रावृता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभ्य देवी सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाट्यापः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पंचाशदेव लिपयः रविवंशजानां संख्याम् अतीत्य भुवि भान्ति गुणा नृपाणाम् एतैरमून् कथमहं कथयामि देवी माता सरस्वती ममात्र कुरु प्रसादम्। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। अपार करुणा सिंधुं ज्ञानदं शान्तरूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वः। परित्यज्य मौनं वटाधस्थितिं च व्रजन् भारतस्य प्रदेशात् प्रदेशं मधुस्यन्ति वाचा जनान् धर्ममार्गे नयं श्रीजयेन्द्रो गुरुभाति चित्ते वंदे गुरु परंपरा। अयोध्या मथुरा माया काशी कांची अवंतिका पुरी द्वारवती अने सप्तमोक्षपुरिलो क्षेत्रवासं किंद 3 రాత్రి గాని 5 రాత్రి గాని నివాసం చేసినప్పటికీ మంచి పుణ్యమే। మీ అందరికీ కూడా 3-4 సంవత్సరాలు కంచి నివాసం చేసే అవకాశం ఈ నూతన విద్య అభ్యాసంతో పాటు ప్రాచీన శాస్త్ర సాంప్రదాయంలో కూడా కొంతవరకైనా పరిచయం, భాషా పరిచయం, అనుష్ఠాన పరిచయం, క్షేత్ర సందర్శన పరిచయం, సత్సంగంలో ప్రవేశము, ఒక ఆపాత జ్ఞానం, ఆపాత జ్ఞానం కాకపోయినా ఆపాత జ్ఞానం, ధర్మం, శాస్త్రం, సంస్కారాలు, వేదశాస్త్ర పరిచయాల గురించి గ్రంథ అవలోకనం, తాళపత్ర గ్రంథాలయం కంచిలో ఉంటుంది। విశ్వమహావిద్యాలయంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో తాళపత్ర విభాగం కూడా ఉంటుంది। అందుకని భారతీయ జ్ఞాన పరంపరతో పాటు మీకు సత్సంబంధం కలగడానికి ఇలాంటి కొత్త ఒక వ్యవస్థ ఏర్పాటైంది। మీరు ఈ ఆంధ్రదేశం నుంచి ఇక్కడ కంచికి చదువు కోసం వచ్చారు అంటే ఆంధ్రదేశంలో ఉండే ప్రాచీన సంస్కృతి, సభ్యత, సదాచారాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి। ఆధునిక యుగంలో కూడా మన నిత్య కర్మానుష్ఠానంతో పాటు గో సంరక్షణ కార్యక్రమంతో పాటు ఈ సనాతన ఆర్ష సంస్కృతిని పాటిస్తూ ఆధునిక విద్య, అత్యాధునిక విద్య అంటే ఆధునిక విద్య కూడా అవసరం, ముక్తి కోసరం అది అవసరము, ముక్తి కోసరము ప్రాచీన శాస్త్ర అనుష్ఠానాలు మనకి అవసరము, ఆత్మవిద్య అవసరము, అధునాతన విద్య కూడా అవసరము। అధునాతన విద్యలో కొత్త చదువులు వస్తున్నాయి। ముందు ప్రింటింగ్ అనేది కొత్తగా ఉండేది, తర్వాత టైప్ రైటింగ్ అనేది వచ్చింది, తర్వాత జెరాక్స్ అని వచ్చింది, తర్వాత ఇప్పుడు ఈమెయిల్స్ వచ్చినాయి, SMS వచ్చింది, ఇంకేమేమో కొత్త వస్తుంటుంది, మాట్లాడుతూ ఉంటే అది టైప్ చేస్తుంది। ఏదో మొత్తానికి యంత్ర విద్యలో అభియుక్తతరైరన్నీ అన్యదైవ ఉపపాద్యతి అంటే ఒక మేధావి ఉన్నారంటే ఇంకో కొత్త మేధావి వస్తారు। ఉత్తరోత్తర యుక్తీనాం వక్త అంట అంటే ఈ తర్కశాస్త్రం అలాంటి శాస్త్రంలో
కొత్తగా కనిపెడుతూ ఉంటారు. అందుకని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, నానో టెక్నాలజీ కానీ, ఇంకేమేమి కొత్త చదువులు వస్తున్నాయో ఆ చదువులో కూడా సైబర్ సెక్యూరిటీ కానీ దాంట్లో కూడా ప్రావీణ్యం సంపాదించే విధంగా ఈ దేశంలో ఉండి మంచి లౌకిక విద్యని మనం గ్రహించడం లేదా. విదేశం వెళ్ళేది అనేది ఒక ప్రవాహం కింద ఉన్న ఈ భారతదేశంలో ఉండి ప్రవాసీ భారత్ కన్నా నివాసీ భారత్గా ఉండి వాళ్ళు స్వదేశం స్వధర్మం భారతీయ విద్యని అభ్యసించి మంచి ఉపాధి ఉద్యోగాలు అన్ని దొరికి ఈ దేశం కోసం, ఈ సభ్యత సంస్కృతి కోసం కార్యకర్తలుగా ఉండి మన దేశంలో మన మాతృభాష తమిళ కానీ, తెలుగు కానీ, కన్నడం కానీ ఏదైతే మాతృభాషలు ఉన్నాయో మాతృభాషల్ని పరిరక్షిస్తూ ధర్మానికి సంబంధించిన గైర్వాణి ఆ సంస్కృత భాషలో కూడా ప్రవేశం వీరు కలిగి సొంత అనుష్ఠానం కోసం సుందరకాండ పారాయణం కానీ ఇంకేదైనా పారాయణాలు చేసుకోవాలన్నా ఉచ్చారణం, పదచ్ఛేదం, కొత్త స్థూల జ్ఞానం, ఆపాత జ్ఞానం కలిగి వారు భావనతో పాటు భక్తి సంప్రదాయాన్ని పాటించడం కోసము ఇలాంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయటం అయింది. ఎలా మగవాళ్ళకి ఈ సంస్థ శ్రీ దయానంద సరస్వతి స్వామి అర్థశాస్త్ర పాఠశాల ఉన్నదో ఘటికాస్థానం, అలా ఆడవాళ్ళకి కూడా శాస్త్ర సరణి, సంప్రదాయ శాస్త్ర సరణి అని వారు కూడా లలితా శాస్త్రం, ఇలా శంకరాచార్య స్తోత్రం, కనకధార స్తోత్రం, మధుగోవిందం ఇవన్నీ కూడా నేర్చుకుని లక్ష్మీ అష్టోత్తరం, నోములు, వ్రతాలు ఇవన్నీ చేసుకోవడానికి కూడా వారికి నేర్పడం అవుతుంది. అందుకని ఉభయ విద్య అంటే ముందు ఆ రోజుల్లో సంస్కృతం, తెలుగు రెండు చదువుకుని భాషా ప్రవీణ ఈ సమప్రధానాన్ని తమిళనాడులో కూడా ఆ రోజుల్లో సంస్కృతము తమిళము చదువుకున్న వారికి సమప్రధాన విద్వాన్ అంటారు, ఉభయ భాష ప్రవీణ. అలా వీరు కూడా ఆధునిక విద్య, స్వదేశ సంస్కృతి, విదేశ విజ్ఞానం, అలా ఆధునిక విద్య, ప్రాచీన శాస్త్రం అలా ఈ కంచి క్షేత్రంలో చదువుకొని గురువు గారి సేవలో ఉండి అధిష్టాన దర్శనము, కంచి కామాక్షమ్మ దర్శనము, అనేక తీర్థక్షేత్రము, ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజ స్వామి, అనేక ఉత్సవాల సందర్శనము ఇవన్నీ చేసుకుని ఈ సంకల్పం అనేది స్వామివారికి 1934 సంవత్సరంలోనే కలిగింది. అప్పట్లోనే కలిగింది. 40 వయసు ఉండగా పెద్ద స్వామివారు కాశీయాత్ర వెళ్తుండగా BHU బనారస్ హిందూ యూనివర్సిటీలో వారు సంస్కృతంలో సంభాషణ చేసి పండిత్ మదన్ మోహన్ మాళవ్య గారు వారికి స్వాగత పత్రం వారు సమర్పించినారు. మహామన పండిత్ మదన్ మోహన్ మాళవ్య అని ఆయన BHU సంస్థాపకులు. అప్పుడు స్వామివారు ఒక 3 ఆశయాల్ని వ్యక్తం చేశారు. ఆ కాశీ బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నూతన విజ్ఞానం ఏముంటుందో అది కూడా మంచిగా చదువుకోవాలి, స్వధర్మానుష్ఠానం చేయాలి. గంగా తీరం సమీపంలో మీరు చదువుతున్నారు, అందుకని అప్పుడప్పుడు వెళ్ళి మీరు జపాలు, ధ్యానము అలాంటి సత్సంగం అని కూడా మీరు చేసుకోవాలి. మూడవది దేశ ఉద్ధరణ కోసం, దేశ వికాసం కోసం మీరు సమాజ సేవ చేయాలి అని ఒక 3 విషయాల్ని స్వామివారు ప్రతిపాదించడం అయింది. 1934వ సంవత్సరం ఆ రోజుల్లో స్వామివారు ఇక్కడి నుంచి ఆంధ్రదేశము, అప్పటి నిజాం ఇక్కడ హైదరాబాద్ అది రావటం, నాగ్పూరు
ఖరగ్పూర్, బెంగాల్, బీహార్, వైద్యనాథ్ ధామ్, బర్హాంపూర్, జంషెడ్పూర్, ఇవన్నీ కూడా అన్ని చూసి గోదావరి 1937వ సంవత్సరం అంత విస్తృతమైన పర్యటన. అది మూవింగ్ టౌన్ అంటారు. అది సంచార నగరం. స్వామివారితో పాటు అంత వాహనాలు బండి, ఇంకా ఎద్దు బండులు, ఇంకా వేద పాఠశాల అన్ని స్వామివారితో వచ్చేది. సన్నాయి పెద్ద పరివారం, అంత పెద్ద పరివారంతో పాటు స్వామివారు కాశీ యాత్ర చేసి ప్రయాగ నుంచి కాశీకి పాదయాత్రగా వెళ్ళి అంత అద్భుతంగా చేశారు. అప్పుడు స్వామివారి యొక్క ఆశయం విద్య అనేది, విజ్ఞానం ఉండాలి, భక్తి సత్సంప్రదాయాన్ని పాటించాలి, మన స్వార్థంతో పాటు పరిమితం కాకుండా మన సేవా కార్యక్రమం